వెల్లుర్తి ముస్లిం సోదరులు కూడా చాలా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా ప్రయత్నం చేశారు. గడపడం అయితేనేమి, ఎంపీపీ దాంతో అయితేనేమి, సర్పంచ్ ఫండ్ అయితేనేమి, ఏదైనా కట్టుకుంటే చెప్పేసి వాళ్ళకే లెటర్స్ ఇచ్చేశారు. కానీ అక్కడ ఒకటి ఉందట, మన ముస్లిమ్స్ని ఏది చేసినా, కంపౌండ్ వాళ్ళు కట్టినా, ఏదైనా కూడా దానికి తగిన ఏర్పాటు చేయాలన్నా ఏ ఫండ్ కాదు, ముస్లిం ఫండ్ తీసుకొని చేయాలనేది ఒక ఇది ఉందన్నందుకు అది లేట్ అయిపోయింది. చేయలేకపోయినా నెక్స్ట్ మనమంతా కూడా ముందే చాలాసార్లు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా చెయ్యాలి. నా దగ్గర ముస్లిం సోదరులు చాలా ఉన్నారు, చాలా ఆప్యాయత వాళ్ళ కుటుంబానికి మాకి, ఖచ్చితంగా చెయ్యాలి 5 మండలాల కన్నా చెప్పేసి లెటర్ ఇవ్వడం జరిగింది. మన దురదృష్టం ఏమంటే 2 సంవత్సరాలు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరోనా 2 సంవత్సరాలు లాక్డౌన్ ఎక్కపోయాం. అది మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ దురదృష్టం మనకి ఈ 5 ఏళ్ళు వచ్చిన 2 ఏళ్ళు కరోనాతో 5 సంవత్సరాలు మనం నరగా అనుభవించాం. ఏ పనులు చేసుకోవాలనే కూడా మరి ఆర్థికంగా మన రాష్ట్రం మరి ఉన్నందుకు కొన్ని పనులు కూడా పెండింగ్ పడిపోయాయి. మరి అవన్నీ కూడా మళ్ళా కూడా లెటర్ ఇవ్వడం జరిగింది సీఎం గారికి. మళ్ళా కూడా జూన్ 4వ తేదీ మన గవర్నమెంటే ఫామ్ చేస్తుంది, మనమే గెలుస్తాం. ఆ పెండింగ్లో కూడా మీకు మీ ఇంటి ఆడబిడ్డగా కూడా నేను చేసి పెడతానని చెప్పేసి మళ్ళా కూడా మీకు అందరికీ కూడా మాట ఇస్తున్నాను. మీ చెల్లెలుగా, మీ అక్కగా, మీ ఆడబిడ్డగా మళ్ళీ మాట ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అతికొండ జెండా ఎగరేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. మరి జగన్ సీఎం రాష్ట్రం చేతుల్లో అందరిలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా మంచి మనసున్న వాళ్ళకి భగవంతుడు అల్లా మనకంతా కూడా ఆశీర్వాదం ఇస్తారని చెప్పేసి